మామూలు లేదు ఫ్రెండ్స్, రష్ అయితే ఒక రేంజ్లో ఉన్నది. జై శ్రీరామ్ అటు చూపిరా. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే వచ్చేసి ఫస్ట్ వినాయకున్నది. హర మహాదేవ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మేము కొత్త వీడియోతో మళ్ళీ మీ ముంగడికి వచ్చేసినాం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మేమందరం ఉపాసం అయితే ఉంటున్నాం ఫ్రెండ్స్. ఎవరెవరం అంటే మా అన్నయ్య, నేను, మా తమ్ముడు, మా అన్న, మేము నలుగురం అయితే ఈరోజు మా ఛానల్ మానిటైజేషన్ కావాలనేసి కోరుకుంటూ మేము ఉపాసం ఉంటున్నాం ఫ్రెండ్స్. మా ఇంట్లో వాళ్ళకి అందరికీ మంచిగా ఉండాలని, మంచిగా అవ్వాలనేసి, అందరు బాగుండాలనేసి, మీరు బాగుండాలని ఫ్రెండ్స్, అందరం మంచిగా ఉండాలనేసి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. సో అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము గుడికి అయితే వెళ్ళి మంచి గుడిని ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఎట్లా ఉంటుందో, ఎట్లా ఉపాసం చేస్తారో, ఎట్లా జాగారం చేస్తారో అన్నీ చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీడియోని అయితే మంచిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, మంచిగా కంటెంట్ అయితే మంచి ఇస్తాం ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మంచి మోటివేషన్ అయితే ఫ్రెండ్స్. కామెంట్లు కూడా చేయండి, మంచి కంటెంట్స్ అయితే మేము ముంగడికైతే తెస్తాం ఫ్రెండ్స్. మేమైతే గుళ్ళో కలుసుకుందాం ఫ్రెండ్స్. వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవ్వబోతున్నాం. మా అన్నయ్య అయితే బైక్ తీసిండు. ఇక వెళ్ళిపోతాం గుడికి. నడరా నడవండి. మా ఇంటికాడ నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఉపాసం ఉన్నాం మొత్తం, ఈరోజు మొత్తం ఉపాసం ఉంటాం. రేపు పొద్దున వరకు వదిలేస్తాం ఫ్రెండ్స్, ఒక్క పొద్దు. మరి మానిటైజేషన్ కావాలి కదనే. సురారం అక్కడికి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇక్కడికైతే వచ్చాం ఫ్రెండ్స్. లింగం అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, గుడి పైన ఉన్నది. ఇగో వ్యూ చూసినట్టయితే ఇక్కడ మస్తు కనబడుతుంది ఫ్రెండ్స్. అక్కడైతే ఇంతకు ముందు గుండం ఉండేరా, గుండం కాదు కానీ వాటర్ నిగిపోయినాయి మొత్తం. క్వారీలాగా ఉండే, ఈతలు కొట్టేది మేము. అది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉందో కోనర్ అయితే. ఫస్ట్ ఇది అంతా క్వారీ ఉండేరా, ఈతకు వచ్చేది. ఆడ లింగాన్ని చూస్తే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, లింగం అయితే గుడి పైన మస్తు ఫ్రెండ్స్. పైనకి వెళ్ళాక మంచిగా ఏమేమి ఉన్నాయో అన్ని చూపెడతాం రాని. సో ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి అయితే బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఫ్రెండ్స్ గుడి అయితే కొంచెం. అక్కడ చూడు వినాయకుడు, అట్లాంటి విగ్రహం ఎప్పుడైనా చూసినావారా? స్టార్టింగ్ హనుమంతుడు అనుకున్నావు కదా. ఈయన దేవుడు అని, ఈయన పరశురాముడా? కనబడతలేడు చక్కగా. వీరభద్రుడు కాదురా. గుడి దగ్గరికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. గుడి దగ్గరలోనే ఉన్నాం. ఇంకా కొంచెం గుడి అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది ఫ్రెండ్స్. నేను వచ్చినప్పుడు అయితే ఈ లింగం లేదు. అసలు జనాలు ఒక రేంజ్లో ఉండాలిరా ఈ పాటికి. ఎవరు పట్టించుకుంటలేరు. ఇంకా అన్ని కన్స్ట్రక్షన్ అవుతా ఉన్నాయి. అక్కడ చూపి లింగం మాత్రం ఉంటుంది ఈజీగా, ఒక 20 ఫీట్లు ఉంటుంది అనుకుంటా. చూసినట్టయితే ఇక్కడ హనుమాన్ టెంపుల్, ఇటు సైడ్ ఇటు వచ్చేసి అయితే శివాలయం. ఒకసారి ఫస్ట్ శివుని దర్శించుకున్నాక తర్వాత హనుమంతుల వారి గుడికి వెళ్ళి దర్శించుకున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే లింగం ఉన్నది, అక్కడ దాని మీద శివుడు కూర్చొని ఉన్నాడు మంచిగా. ఇక్కడ సగం సిటీ పైన కనబడుతుంది అటు నుంచి చూస్తుంటే. సిటీ ఆల్మోస్ట్ ఒక పావువంత అయితే కనబడుతుంది రాటు. ఇక్కడ మార్కండేయుని విగ్రహం అనేది. ఈ మా ఫ్రంట్ నుంచి చూస్తే వినాయకుడు అనుకుంటున్నారా? నేను వినాయకుడు, అటైతే హనుమంతుడు. అరే మనం అక్కడి నుంచి ఫోటో తీసేది అదే మన ఇంటి దగ్గర నుంచి ఫోటో తీసేది అది చూపి లోపలికి పోయి దర్శనం అయినాక బయట అంతా వీడియో తీసుకున్నాం. సో ఫ్రెండ్స్ గుడి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారు కదా. ఇప్పుడైతే నేను అగరబత్తి తెలియబోతున్నాను.
ఈ హనుమాన్ టెంపుల్ ఈ గట్టి కూడా 5-6 సంవత్సరాల పైన అయిపోయింది. అక్కడ హనుమాన్ చాలీస్ ఉంది. ఇక్కడ హనుమంతుడు అయితే ఎంతో బాగున్నాడు కదా ఫ్రెండ్స్, చూస్తున్నట్టయితే. అది దర్శనం అయిపోయాక బయట అన్ని తీద్దాం లేరా, దర్శనం అయిపోయాక బయట అన్ని చూసుకున్నాం. కానీ ఇంత పీస్ఫుల్గా మన దగ్గర ఉన్నదంటే మన అదృష్టం రా. ఇటువంటి గుడి మన ఇంటి దగ్గర ఉన్నదని, మన దగ్గర ఉన్నదని మన అదృష్టం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే రాముడు, సీత, లక్ష్మణుడు, కింద చూసినట్టయితే హనుమంతుల వారు విగ్రహాలు మాత్రం ఇవి కట్టయితే చాలా సంవత్సరాలు అయిపోయిందిరా. మళ్ళీ రీపెట్ బాగున్నాయి అన్నయ్య. నిజంగా మన అదృష్టం ఇంత దగ్గరలో ఎంత మంచి గుడి ఉంది. అప్పట్లో నిజంగా ఇంతే హైట్ ఉండే అనుకుంటారా రాముడు, లక్ష్మణుడు వీళ్ళందరూ. ఇంత హైట్ ఉంటారు అన్న? 12 అడుగులు అన్నారు. 12 అడుగుల కన్నా ఎక్కువనే ఉంటుంది. నెక్స్ట్ అక్కడ విగ్రహాలని అవి చూపెడదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే 1, 2, 3 విగ్రహాలు కాదు, దగ్గర 10 పైన విగ్రహాలని అన్నీ వచ్చేసి హనుమంతుని. అక్కడైతే అది వినాయకుడు రా, నువ్వేమన్నా మార్కండేయుడు. మార్కండేయుడు కాదు, వినాయకుడే. ఆడ జూమ్ చేయ ఒకసారి, క్రాస్ ఉన్నదా ఫోటో? వినాయకుడు అయితే చాలా బాగున్నాడు ఫ్రెండ్స్. ఇటు గరుత్మంతుడు ఉన్నాడు రా. ఈ ఫేసింగ్ అన్ని రోడ్ సైడ్ ఉన్నాయి, రైట్ సైడ్ ఉంటాయి ఇప్పుడు హనుమంతుని. సరే అక్కడ చూపిరా హనుమంతుడు. అది ఫేసింగ్ అటు సైడ్ ఉన్నది కానీ ఇటు సైడ్ నుంచి ఈ గుడికి చూసినట్టయితే లింగాన్ని వినాయకుడు కౌగిలించుకొని ఉన్నట్టున్నది. వినాయకుడు మంచిగా శివలింగాన్ని కౌగిలించుకున్నట్టున్నది. ఇందులో వాటర్ కూడా ఉన్నాయి, లోపల అభిషేకం చేసినాయి. ఒకసారి అవి కూడా చూపిరా. అభిషేకం చేసిన వాటర్ కూడా క్లియర్ కట్
వాయిస్ క్లియర్ లేకపోతే కొంచెం అర్థమవుతలేదు. ఇక్కడ మొత్తం ఫుల్ రష్ అయిపోయింది. ఫుల్ రష్ ఉన్నారు. వాయిస్ వినబడుతుంది అంటవారా? చాలా రష్ ఉంటుంది. చెప్పులేడు ఇప్పాలి రయ్యా. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉమామహేశ్వర టెంపుల్ కి వచ్చినాము. అక్కడ చూసినా ఎంట్రన్స్. అరే ఇది ఎంట్రీ కాదనుకుంటారా, ఎగ్జిట్ అనుకుంటా. సార్ లోపల చూపిరా, మంచిగా చూపి. చూపిరా మంచిగా 0.6x లో పెట్టు. పడాలంటే లోపల చూపి. అరే తీవే, ఇదే వీడియో మెయిన్. సరే ఇటు చూసుకోలేరు. వెళ్ళిపో కానీ పైన చూడు ఒకసారి. లేదా జరగాలి అమ్మ, జరగాలి 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 జరగాలి. ఫస్ట్ అర్జెంట్ పోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే అక్కడ అమ్మవారు చూడరా, రే 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 ఇట్లా రా అయ్యా. అమ్మవారిని చూపి. చూసినట్టయితే మాంకాలం ఉంది. ఇక్కడ సరిపోరా జరుగు. చాలా రష్ ఉంది ఫ్రెండ్స్. మామూలు రష్ ఇంట్లో పడతామా జరగను. ఇంకా నైట్ అయితే ఇక్కడ మెదలలేము. అరే అరే అసలు పడదామా రా అమ్మ. అరే ఇంత చూడ ఎంత ఘోరంగా ఉన్నదో. కొంచెం జరుగు, కొంచెం లాగాలంటే ఇక్కడ ఆగమే. అక్కడ ఫుల్ రష్, మామూలు వెళ్ళి చూపి. సో ఫ్రెండ్స్ ఇక్కడ రష్ చూసుకున్నట్టయితే మామూలు లేదు ఫ్రెండ్స్. రష్ అయితే ఒక రేంజ్ లో ఉన్నది. జై శ్రీరామ్ అటు చూపిరా. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే వచ్చేసి ఫస్ట్ అరే ఫస్ట్ వినాయకున్నది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు మంచిది రా వినాయకుని. వినాయకున్నది మంచిగా కంటిన్యూ. సో ఫ్రెండ్స్ ఇటువైపు చూసినట్టయితే శివుడు ఒకసారి శివుడు ఫ్రెండ్స్ మంచిగా ఉంది. అటు హనుమంతుని తీస్తాను. శివుడు మంచిగా పడ్డాడా? ఇట్లా తిరుగుతారా? సార్ చూపిరా హనుమాన్. 0.6x లో కొట్టాడు ఉంది, పడుతుంది మంచిగా పడుతుందా? 0.6x లో కొట్టు. ఈ రష్ మాత్రం తట్టుకొని మామూలు లేదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది ఉమామహేశ్వర టెంపుల్. వచ్చేసి సూరారంలో ఉంటుంది ఫ్రెండ్స్. వినాయకుడు ఇటు నుంచి మంచిగా పడుతుంది.
సరే వినాయకుడు వినాయకుడిది అక్కడ ఇప్పుడు వినాయకుడు చూడండి వినాయకుడు వస్తుండడు వినాయకుడు వాయిస్ క్లియర్ ఉన్నదో లేదో అయిపోయిందా మంచిగా పడుతుందా 4Kలది 4K అక్కడ దేవుళ్ళంది అరే ఇక్కడ అటు శివుడు పార్వతి ఇటు రాధాకృష్ణనా శివుడు పార్వతి రాధాకృష్ణ అటు దూకి రష్ ఎట్లున్నారు ఇక్కడ కూడా గుడి దగ్గర నైట్ అంతా జాగారం చేయొచ్చు అనుకుంటారు చేయొచ్చు ఇక్కడ పులిహోరాలు ఇవన్నీ ఉన్నాయి లింగం మారా చూడు లింగం చూపిరా అదే సో ఫ్రెండ్స్ ఇక్కడైతే గోమాత చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పటికైతే మా వీడియో అయితే అయిపోయింది. మేమైతే గుడ్లను ఎక్స్ప్లోర్ చేసింది అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. యాష్ క్రేజీ ఏంజర్స్ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గంట కూడా కొట్టుకొని మంచిగా ఆల్ మెసేజ్లు అన్నీ నొక్కి పెట్టుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి కంటెంట్స్ ఇస్తాం, మంచి మంచి వీడియోలు మీ ముందుకు దేనికి ఇంకా ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. ఏ గుడి మీకు బాగా నచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.